శ్రీకాకుళం జిల్లాలో భూ కబ్జా ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో 4 కోట్ల రూపాయల స్థలం కాజేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ గ్యాంగ్ నకిలీ మరణ ధృవీకరణ పత్రాలతో 4 కోట్ల రూపాయల స్థలం కాజేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో పాటు 13 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించారు. నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్ అరుణపై కూడా కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్స్ తయారీకి మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబం సహకరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇక నకిలీ డాక్యుమెంట్స్ కేసులో 8 మందిని అరెస్ట్ చేశామన్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబంపై సబ్ రిజిస్టర్ అరుణపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 1988 తర్వాత 1992లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 92లో దీనిని అందవరపు గోవిందరాజుల దగ్గర నుంచి ఒక పర్సన్ పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ దీన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఉద్యోగరీత్యా వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు, ఇక్కడ లేరు. సో అప్పటి నుంచి ఆ సైట్ ఖాళీగా ఉండడంతో ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే దాన్ని అందవరపు గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికెట్ ఒకటి తీసుకున్నారు. అంటే అతను చనిపోయాడని చెప్పేసి ఒక సర్టిఫికెట్ తీసుకొని అదే సర్టిఫికెట్ పైన ఒక ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఒకటి తీసుకున్నారు. అందవరపు గోవిందరాజుల పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నారు. అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి ఉన్నారు. సో మనకి చేయవలసింది ఏంటంటే 5 lakhs అబౌవ్ ట్రాన్సాక్షన్ ఏది ఉన్నా కూడా దానికి పాన్ కార్డ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ పాన్ కార్డ్ అన్నది సబ్ రిజిస్టర్ గారు తీసుకోలేదు. వీళ్ళు కాకుండా సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు. సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఇంకా 4 ఉన్నారో సో అందులో ఎవరైనా అధికారులు ఉంటే మాత్రం 100% వాళ్ళని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరుగుతుంది. సో A1, A2, A3 అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు.